హాయ్ స్టూడెంట్స్. సో ప్రీవియస్గా మనం డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో పిఎల్ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్లో మనం డిస్కస్ చేసేటప్పుడు ప్రీవియస్ క్లాస్లో కర్సర్స్ అనే టాపిక్ తీసుకున్నాం. సో కర్సర్స్లో మనకి 2 టైప్స్ ఆఫ్ కర్సర్స్ అని చెప్పుకున్నాం, ఇంప్లిసిట్ కర్సర్స్ అండ్ ఎక్స్ప్లిసిట్ కర్సర్స్. సో ఇంప్లిసిట్ కర్సర్స్ అనేది మనం ఆల్రెడీ డిఫైన్డ్ కాబట్టి డైరెక్ట్గా మనం దానికి సంబంధించిన ఎలిమెంట్స్ అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం డైరెక్ట్ యాక్సెస్ చేస్తాం. సో అంటే పర్సంటేజ్ ఫౌండ్, పర్సంటేజ్ నాట్ ఫౌండ్, పర్సంటేజ్ రో కౌంట్ అండ్ పర్సంటేజ్ ఈజ్ ఓపెన్. సో ఈ 4 కూడా మనకి డైరెక్ట్ యాక్సెస్ అనేది మనం చేస్తూ ఉంటాం. సో నెక్స్ట్ మనం తీసుకునేది ఎక్స్ప్లిసిట్ కర్సర్స్. సో నేను ఇంప్లిసిట్ కర్సర్స్కి మేము ప్రోగ్రామ్ నేను షో చేయలేదు. నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్లీ కూడా కంప్లీట్ అయిన తర్వాత నేను 2 ప్రోగ్రామ్స్ని ఒకేసారి నేను ప్రాక్టికల్ వేలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్స్ప్లిసిట్లీ కర్సర్స్ అనేవి మనం చూద్దాం. అంటే ఇంప్లిసిట్ కర్సర్స్ మీన్స్ ప్రీ డిఫైన్డ్ కర్సర్స్. సో నెక్స్ట్ ఎక్స్ప్లిసిట్లీ మీన్స్ అవుట్ సైడ్ నుంచి మనం క్రియేట్ చేసుకునే కర్సర్స్. కాబట్టి ఈ ఎక్స్ప్లిసిట్ కర్సర్స్కి మనం తీసుకునే అనదర్ నేమ్ ఏంటి అంటే యూజర్ డిఫైన్డ్ కర్సర్స్. యూజర్ డిఫైన్డ్ కర్సర్స్. ఓకే, సో ఈ యూజర్ డిఫైన్డ్ కర్సర్స్లో మనం ఎలా తీసుకుంటాము, సో యూజర్ డిఫైన్డ్ కర్సర్స్ని ఎలా యాక్సెస్ చేస్తాము అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కర్సర్ అయినా కూడా మనం ఒక ప్రైవేట్ ఏరియాలో పిఎల్ఎస్క్యూఎల్ బ్లాక్లో క్రియేట్ చేసుకుని దాంట్లో ఎగ్జిక్యూట్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ అదే కర్సర్ ప్రీడిఫైన్డ్గా ఉంటే దాన్ని ఇంప్లిసిట్ కర్సర్స్ అంటున్నాము. అదే కర్సర్ మనం ఓన్గా క్రియేట్ చేసుకునేదైతే ఎక్స్ప్లిసిట్ కర్సర్స్ అంటున్నాం. సో విచ్ కర్సర్స్ ఆర్ explicitly by the user విత్ ఐడెంటిఫైర్స్. సో ఐడెంటిఫైర్స్తో మస్ట్ అండ్ షుడ్గా మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని మనం యూజర్ డిఫైన్డ్ ఎర్రర్స్ అని చెప్తున్నాము. అయితే ఈవెన్ దో మనం కర్సర్స్ క్రియేట్ చేసేటప్పుడు, మనం స్టోర్ చేసుకునేటప్పుడు మల్టిపుల్ రికార్డ్స్ ఆర్ ఓన్లీ 1 రికార్డ్ అనేది మనం డిస్కస్ చేసాం. సో ఓన్లీ 1 రికార్డ్ అనేది ప్రాసెస్ చేస్తుంది ఒకేసారి. ఎట్ ఏ టైం మనకి ఓన్లీ 1 రికార్డ్ ప్రాసెస్ చేస్తుంది. సో దాన్నే మనం కరెంట్ రో అని చెప్తాము. సో ప్రీవియస్గా కూడా మనం ఇంప్లిసిట్ కర్సర్లో కూడా అదే డిస్కస్ చేసాం. సో అయితే ఇక్కడ ఎక్స్ప్లిసిట్గా మనం తీసుకుంటున్నాం కాబట్టి కర్సర్ మ్యానిపులేషన్. సో కర్సర్ మ్యానిపులేషన్ అని చెప్పి మనకి టోటల్ 4 స్టెప్స్ ఉంటాయి. సో ఆ 4 స్టెప్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ మనకి టోటల్ 4 వర్డ్స్ యూస్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి డిక్లేర్ కర్సర్, and second one open cursor, and third one fetch cursor, and fourth one close cursor. సో ఈ 4ని మనం స్టేట్మెంట్స్ అంటాం. సో ఇవి యాక్చువల్గా ఓన్లీ ఎక్స్ప్లిసిట్ కర్సర్స్కి మాత్రమే మనకి 4 నీడ్ ఉంటాయి. ఇంప్లిసిట్ కర్సర్స్కి మనకి సంబంధం లేదు. సో జస్ట్ ఈ 4 మాత్రం యాక్సెస్ చేస్తూ మనం ఎక్స్ప్లిసిట్ కర్సర్స్ని యాక్సెస్ చేస్తాం. సో ఫస్ట్ వన్ డిక్లేర్ కర్సర్. అంటే మనం కర్సర్ని డిక్లేర్ చేయడానికి ఫస్ట్ ఎక్స్ప్లిసిట్గా యూజర్ డిఫైన్ కర్సర్స్ కాబట్టి మనం ఫస్ట్ డిక్లేర్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసి డిక్లేర్ చేసుకోవాలి. ఏదైతే డిక్లేర్స్ కర్సర్ ఉందో ఆ కర్సర్ని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత ఓపెన్ చేసిన కర్సర్ నుంచి మనం ఏదైతే ఫెచ్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు ఫెచ్చింగ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఆఫ్టర్ కంప్లీట్ ఫెచ్చింగ్ నెక్స్ట్ మనం మన కర్సర్ని క్లోజ్ చేయాలి. సో యాక్చువల్గా ఈ 4 స్టెప్స్ మనం 1 by 1 కంప్లీట్ చేయాలి. అందులో ఫస్ట్ వన్ డిక్లరేషన్. సో ద ఫస్ట్ స్టెప్ డిక్లేరింగ్ కర్సర్ అనేది ఏంటంటే సింపుల్లీ మనం కర్సర్ అనే ఒక వర్డ్ యూజ్ చేస్తాం. సో నేను ఇక్కడ ఏదైతే క్యాపిటల్ లెటర్స్లో మెన్షన్ చేస్తున్నానో అది కంపల్సరీ అలానే ఇవ్వాలి. స్మాల్ లెటర్స్లో మెన్షన్ చేసేది మన యూజర్ డిఫైన్ అని అర్థం. సో కర్సర్ నేమ్. సో కర్సర్ నేమ్ మనం ఏదైనా ఇవ్వచ్చు. ఈజ్. సో ఈజ్ అనేది అక్కడ మనం ఏదైతే సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నామో దాన్ని మనం కర్సర్ అనేది దేని మీద ఉంది అనేది మనం సెలెక్ట్ స్టేట్మెంట్ ఇస్తాం. సో దట్ ఈస్ సెలెక్ట్ స్టేట్మెంట్స్. సో ఇలా మనం కర్సర్ని తీసుకుంటాం. సో నెక్స్ట్ హియర్ కర్సర్ నేమ్ అనేది సూటబుల్ నేమ్. అంటే మనం కర్సర్ ఏదైతే ఇక్కడ మీనింగ్ఫుల్గా తీసుకుంటున్నామో దానికి
మీనింగ్ఫుల్గా తీసుకోవాలి. నెక్స్ట్ సెలెక్ట్ క్వరీ ఏదైతే ఉందో మల్టిపుల్ రోస్ని గెట్ చేసుకోవడం కోసం అది సెలెక్ట్ స్టేట్మెంట్ తీసుకుంటాం. ఓకే, సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది మనకి అక్కడ యూజువల్గా ఇంటూ అనే దాన్ని యూజ్ చేస్తూ అండ్ నల్ అనే దాన్ని యూజ్ చేస్తూ మనం జనరల్గా యూజ్ చేస్తూ తీసుకోవచ్చు. సో అలా సెలెక్ట్ స్టేట్మెంట్ అనేది తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ డిక్లేరింగ్కి సంబంధించింది మాత్రమే నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. డైరెక్ట్ ప్రోగ్రామ్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిక్లేర్ అనేది PLSQL బ్లాక్కి సంబంధించిన డిక్లేర్. నెక్స్ట్ కర్సర్ క్రియేషన్కి సంబంధించిన సింటాక్స్ కర్సర్. నెక్స్ట్ నేను C1 అనే కర్సర్ నేమ్ తీసుకున్నాను సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవడం కోసం. నెక్స్ట్ ఈజ్ సెలెక్ట్ యాస్టీజ్ ఇక్కడ సింటాక్స్తో కంపేర్ చేసుకోండి. సెలెక్ట్ యాస్ట్రిక్ ఫ్రమ్ ఎంప్లాయీస్ వేర్ salary greater than 5,000. సో నేను ఒక సెలెక్ట్ క్వరీ తీసుకున్నాను. ఇది నాకు సంబంధించిన సెలెక్ట్ క్వరీ. అంటే పెరాన్సిస్ జస్ట్ నేను మీకు అర్థం అవ్వడం కోసం పెడుతున్నాను. అక్కడ కమాండ్లో మనం పెట్టకూడదు. కర్సర్ నేమ్ ఈజ్ సెలెక్ట్ క్వరీ. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ డేటాతో ఈ పర్టికులర్ క్వరీ నుంచి వచ్చిన మల్టిపుల్ రికార్డ్స్తో మనకి ఒక కర్సర్ అనేది క్రియేట్ అయ్యింది అంతే. మనం ఇంకా దాన్ని ఏమీ యాక్సెస్ చేయలేదు. అసలు యాక్చువల్గా మనం కర్సర్ని ఇంకా ఓపెన్ చేయలేదు. సో ద కర్సర్ నేమ్ అనేది ఎలా ఉండాలంటే ప్రీవియస్గా ఎక్కడ డిక్లేర్ చేయకుండా PLSQL వేరియబుల్స్లో డిక్లేర్ చేయకుండా చూసుకోవాలి. అది ఒక మెయిన్ థింగ్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మనకి ఓపెన్. హౌ టు ఓపెన్ ఏ కర్సర్. సో సింపుల్, ఇట్స్ వెరీ సింపుల్. ఓపెన్ మనం పైన మెన్షన్ చేసిన డిక్లేర్ చేసిన కర్సర్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన కర్సర్ నేమ్. ఆల్రెడీ డిక్లేర్ చేయకుండా మాత్రం మనం ఓపెన్ చేయడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి కంపల్సరీ మనం డిక్లేర్ చేసిన దాన్ని తీసుకుంటాం. సో ఎగ్జాంపుల్ ఓపెన్, ఆల్రెడీ మనం తీసుకున్న కర్సర్ నేమ్ C1. సో ఇలా మనం ఫస్ట్ కర్సర్ని ఓపెన్ చేసాం. మనం ఇంకా డేటాని చూడలేదు. అంటే బేస్డ్ ఆన్ కర్సర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేటాని చూడలేదు. సో ఇక్కడ మనకి ఓపెన్ C1 అంటే డేటా కర్సర్కి సంబంధించి ఓపెన్ చేసాం. సో నెక్స్ట్ వన్, థర్డ్ వన్ ఫెచింగ్ ఆర్ రిట్రీవింగ్ అని కూడా చెప్పచ్చు. సో దీనికి సంబంధించిన సింటాక్స్ ఫెచ్ కర్సర్ నేమ్ ఇంటూ వేరియబుల్స్. సో ఏవైతే మనం వేరియబుల్స్ తీసుకుంటున్నామో PLSQLకి సంబంధించి ఆ వేరియబుల్స్లోకి ఈ కర్సర్ నేమ్ని ఇంటూ అని చెప్పి తీసుకొస్తున్నాం. సో అంటే కాపీ చేస్తున్నట్టుగా మనం తీసుకొస్తున్నాం. సో దానికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫెచ్, మన కర్సర్ నేమ్ వచ్చేసరికి C1 ఇంటూ అనేది యూజ్ చేస్తున్నాం. నల్ అనేది కూడా మనం కమింగ్ సూన్ యూజ్ చేస్తాం. సో ఫెచ్ C1 ఇంటూ ఏవైతే మనం వేరియబుల్స్ తీసుకుంటున్నామో ఆ వేరియబుల్స్లోకి ఫెచ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ వేరియబుల్స్ EMP-ID ఆర్ EMP నేమ్. సో ఇవి నేను PLSQLకి సంబంధించిన వేరియబుల్స్. ఓకే, ఇక్కడ టేబుల్కి సంబంధించినవి కాదు, PLSQLకి సంబంధించిన వేరియబుల్స్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్ క్లోజింగ్. సో మీకు ఇప్పుడు జస్ట్ ఇండివిజువల్గా క్లారిటీ ఇస్తున్నాను. బట్ ఆఫ్టర్ కంప్లీషన్ మొత్తం ప్రోగ్రామ్ అంతా చూసిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ క్లోజ్, సింపుల్ కర్సర్ నేమ్. సో ఓపెన్ ఎలా అయితే మనం చేసామో క్లోజ్ కూడా సింపుల్గా క్లోజ్ C1. సో C1 అనే మన కర్సర్ ఆటోమేటిక్గా ఏమవుతుంది అక్కడ క్లోజ్ అవుతుంది. అయితే మనకి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ఏంటంటే మేడం మీరు ఏదైతే ఇచ్చారో అదే కంటెంట్ రాస్తే సరిపోతుందా అని చెప్పి. సో నేను ఇక్కడ మెయిన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. బట్ ఎక్స్ప్లెనేషన్ నేను చాలా పాయింట్స్ మీకు విత్ వాయిస్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఎప్పుడైతే ప్రిపరేషన్ అవుతున్నారో ఈ వీడియో చూసి మీరు పాయింట్స్ కూడా నీట్గా నోట్ చేసుకుంటూ వెళ్ళండి. అంటే ఎక్స్ప్లెనేషన్తో పాటు మీరు ఓన్గా కొంచెం డెవలప్ చేసుకోగలగాలి. సో నేను అంతకు మించి ఇక్కడ కంటెంట్ రాయటం అనేది వీడియో కూడా మనం మేక్ చేయడం అనేది కష్టం. సో అందుకనే నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు రాస్తున్నాను. బట్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్గా ఇస్తున్నాను. సో దాన్ని మీరు విత్ రిటర్న్ ఫార్మేట్లో మీరు ఫామ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్జామ్లో కంపల్సరీ మన ఎస్ఏ క్వశ్చన్ కంపల్సరీ
కర్సర్స్ అని అడిగితే మాత్రం ఇంప్లిసిట్ కర్సర్, ఎక్స్ప్లిసిట్ కర్సర్ రెండు కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ రెండిట్లకి ఎగ్జాంపుల్స్ టైంని బట్టి రాయడానికి ట్రై చేయండి. సో నేను రెండిట్లకి కూడా మీకు ఎగ్జాంపుల్ విత్ ప్రాక్టికల్ వేలో నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఎక్స్ప్లిసిట్ కర్సర్స్కి వచ్చేసరికి మనకి 4 స్టెప్స్: డిక్లేరింగ్, ఓపెన్, ఫెచ్చింగ్ అండ్ క్లోజింగ్. అయితే మనకి ఇంప్లిసిట్ కర్సర్స్ లో మెంబర్స్ చెప్పుకున్నాం, అంటే ఎలిమెంట్స్ అట్రిబ్యూట్స్ చెప్పుకున్నాం. పర్సంటేజ్ ఫౌండ్, పర్సంటేజ్ నాట్ ఫౌండ్, పర్సంటేజ్ రో కౌంట్, పర్సంటేజ్ ఈజ్ ఓపెన్. సేమ్ అవి ఎలా అయితే మనం యూజ్ చేస్తామో అలానే ఎక్స్ప్లిసిట్ కర్సర్ లో కూడా యూజ్ చేస్తాం. అట్రిబ్యూట్స్, పర్సంటేజ్ ఫౌండ్, పర్సంటేజ్ నాట్ ఫౌండ్, ఇక్కడ స్పేసెస్ ఉండవు, పర్సంటేజ్ రో కౌంట్ and percentage is open. సో పర్సంటేజ్ ఫౌండ్ అనేది యూజ్ చేసాము అంటే ఇట్ రిటర్న్స్ ట్రూ ఆర్ ఫాల్స్. ఎప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది? మనం ఫౌండ్ అంటున్నాం కాబట్టి ఫౌండ్ అయినప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది, ఫౌండ్ కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. నాట్ ఫౌండ్ అంటే మనం ఫౌండ్ కాలేదు అంటున్నాం, సో మనం చెప్పింది జరగాలి, అప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది. అంటే మనకి ఫౌండ్ అవ్వకూడదు, ఫౌండ్ అవ్వనప్పుడు ట్రూ రిటర్న్ చేస్తుంది, ఒకవేళ ఫౌండ్ అయితే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. రో కౌంట్ మీన్స్ మనకి నెంబర్ ఆఫ్ రో కౌంట్స్ ఎన్ని మనకి యాక్సెస్ అయినాయో ఆ యాక్సెస్ అయిన ఫెచ్ అయిన రో కౌంట్ని మనకి ఇక్కడ నెంబర్ అనేది చూపిస్తుంది. ఈజ్ ఓపెన్ అనేది ఏంటంటే మనం కర్సర్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంటే ట్రూ, ఆల్రెడీ ఓపెన్ చేసి లేకపోతే ఫాల్స్. సో దట్ ఈజ్ ఓపెన్. ఓకే, ఇలా 4 అట్రిబ్యూట్స్ని మనం సేమ్ ఇంప్లిసిట్ కర్సర్లో యూజ్ చేసిన అట్రిబ్యూట్స్ని మనం ఎక్స్ప్లిసిట్ కర్సర్స్లో కూడా యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్ విత్ ప్రాక్టికల్ అవుట్పుట్, బోత్ ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్ కర్సర్స్కి సంబంధించిన అవుట్పుట్తో మనం నెక్స్ట్ క్లాస్ చూద్దాం. థ్యాంక్ యూ.